సనాతన ధర్మాన్ని కించపరిచిన వారంతా అధికారానికి దూరం అయ్యారని గుర్తు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. కొండా సురేఖ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పర్యటన అభివృద్ధి పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సో తాజా రాజకీయ పరిణామాలు చూస్తే మనం చూసుకోవచ్చు, కొండా సురేఖ కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు. కొండా సురేఖ జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు రాలుతాయా అని కామెంట్ చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? చూడండి, ఇదే మాదిరిగా సనాతన ధర్మం మీద స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్కి ఈరోజు స్టాలిన్ మట్టి కరుచుకపోయాడు. చివరకు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇదే మాదిరిగా మమతా బెనర్జీ కూడా సనాతన ధర్మము జై శ్రీరామ్ అంటే క్రిమినల్స్ అన్నది. ఈరోజు ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయింది. రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి మట్టి కరుచుకపోయారు. ఇదే మాదిరిగా హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి కేసీఆర్ కూడా ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. అదే మాదిరిగా కేటీఆర్ జై శ్రీరామ్ అంటే తిండి పెడుతుందా అన్నాడు. వీళ్ళందరూ కనుమెరుగైపోయారు. అదే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ కానీ కొంతమంది నాయకులు ఈ రకమైనటువంటి అవహేళనగా చేసి సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తే వాళ్ళు మట్టి గరుచుకపోవడమే కాదు, ప్రజలు బుద్ధి చెప్తారు. నరేంద్ర మోడీ గారి పర్యటన అన్ని కోణాలు కూడా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జనరల్గా వారు ఏ రోజు కూడా అభివృద్ధి విషయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా ఇతర ప్రభుత్వాలు ఉన్నాయని చూడకుండా 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారంటే ఎలాంటి ముందస్తు హామీలు ఇవ్వకుండా, మేనిఫెస్టోలో పెట్టకుండా అభివృద్ధి ధ్యేయంగా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నటువంటి ఉద్దేశంతో వారు అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో వారు ఇక్కడ కూడా 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాదు, గతంలో కూడా మీరు చూస్తే నేను అనేక సార్లు చెప్పిన అసెంబ్లీలో ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని. రైతులను ఆదుకోండి. ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగ్స్ లేవు, బస్తాలు లేవు, లారీలు రావడం లేదు. మరి రైతులు అనేక రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సంచికి 2 కిలోల నుంచి 4 కిలోలు ధాన్యాన్ని కట్ చేస్తూ ఉన్నారు, అధికంగా జోక్తా ఉన్నారు. అదే కాకుండా మీరు చూసినట్లయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొనుగోలు కేంద్రంలో మాయిశ్చర్ పేరు మీద ప్లస్ రకరకాల రైతుల్ని ఇబ్బంది పెడుతూ రైతుల్ని మరి లాస్ట్ వరకు వాళ్ళని వెయిట్ చేయించి వర్షాలు పడంగానే రైతు ప్యానిక్ అయిపోతాడు. ప్యానిక్ అయిన తర్వాత వాళ్ళు 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు ఎంత అంటే అంత వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఒక అభివృద్ధి కోణమే కాదు, రాజకీయ కోణం కూడా ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.